ఊపిరితిత్తుల వ్యాధుల గురించి, అసలు ఊపిరితిత్తులు దెబ్బతినడానికి గల కారణాల గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ దినేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దినేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. దినేష్ రెడ్డి గారు నమస్తే సార్. ఆఫ్టర్నూన్ నమస్తే. సార్, ఎంతోమంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ఊపిరితిత్తుల వ్యాధులు కనుక ఉంటే ఆ లక్షణాలు వాటిని మనం ఎలా కనుక్కుంటాం? ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఇట్స్ ఎ బ్రాడ్ టర్మ్. చాలా రకాల జబ్బులు ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఆస్మా, ఇట్ మైట్ బి సిఓపిడి, స్మోకర్స్లో వచ్చేది, నిమోనియా, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్ నిమోనియా, వైరల్ నిమోనియా, కోవిడ్ నిమోనియా, స్వైన్ ఫ్లూ నిమోనియా. Lot of condition, lot of diseases will be there. బేసికలీ నిమోనియాస్లో ఎలా ప్రజెంట్ అవుతారంటే ఫీవర్ రావడము, దగ్గు, కాఫ్, ఆయాసపడము, దీస్ ఆల్ ఆర్ ఎర్లీ సిమ్టమ్స్. సో ఇవన్నీ తొందరగా మనం గ్రహించి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్స్రే కానీ వాట్ ఎవర్ టెస్ట్ డాక్టర్ అడ్వైజెస్ చేసి మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తే నిమోనియా వాట్ టైప్ ఆఫ్ నిమోనియా అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, దినేష్ రెడ్డి గారు, అసలు ఊపిరితిత్తులు దెబ్బతినే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి కదా, ఏ సంకేతాలను ఇస్తుంది? అంటే ఇప్పుడు ఆస్మా ఉన్న పేషెంట్స్ ఉన్నారు. ఆస్మా వాళ్ళకి ఏంటంటే ఆయాసం ఉండడము, పిల్లి కూతల్లాగా శబ్దాలు రావడము, అలర్జీ వల్ల ఇబ్బందులు అవ్వడము, ఇవన్నీ ఓ టైప్ ఆఫ్ ఇండికేషన్. ఇన్ఫెక్షన్, నిమోనియాస్లో ఫీవర్, దగ్గు, టీబీలో దగ్గుతే రక్తం పడడము, బాగా బరువు తగ్గిపోవడము, ఫీవర్, కంటిన్యూస్గా ఫీవర్ ఉండడము, ఒక టైప్ లింఫ్ నోడ్ ట్యూబర్క్లోసిస్ అంటారు. ఎక్కడైతే మనం చిన్న చిన్న గడ్డల్లాగా సర్వైకల్ లింఫోడెనోపతి అలా గడ్డల్లాగా వస్తుంటాయి. ఫీవర్, వెయిట్ లాస్ వీళ్ళలో కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఎక్కడ మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయడము. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి జనరలీ సిఓపిడి అనే ఒక జబ్బు వస్తుంది. అది ఆయాసపడటం, బాగా నడవలేకపోవడము, కొంచెం దూరం వెళ్ళినా ఆయాసపడము. దిస్ ఆల్ థింగ్స్ విచ్ ఎర్లీగా ఫైండ్ అవుట్ చేసుకొని ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏ స్టేజ్లో ఎలా ఉంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది డెఫినెటివ్గా డాక్టర్ విల్ హెల్ప్ అవుట్. ఓకే, దినేష్ రెడ్డి గారు, టీబీ వ్యాధితో చాలామంది బాధపడుతూ ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. అసలు టీబీ వ్యాధి ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి ఏదైనా చికిత్స ఉంటే ఏ చికిత్స చేస్తే మంచిది? జనరలీ టీబీ అందరూ ఎక్స్పోజ్ అయిన కొద్ది జబ్బు డెవలప్ కాదు. ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ట్యూబర్క్లోసిస్. ఇమ్యూనిటీ లైక్ ప్రాపర్ డైటరీ ఇంటేక్ లేకపోవడము, లో సోషియో ఎకనామిక్ స్టేటస్ పీపుల్, వీళ్ళందరికీ ఏవైతే ప్రోటీన్ కన్సంప్షన్ తక్కువ ఉంటుందో దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్. బేసికలీ ట్యూబర్క్లోసిస్ దగ్గుతో కానీ జ్వరంతో కానీ మొదలవుతుంది. ఎర్లీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎర్లీగా బాగా కాఫ్ ఉండి స్ఫూటం ఉంటే స్ఫూటం టెస్టింగ్తో, ఇట్స్ సింపుల్ టెస్ట్, చాలా చిన్న పరీక్ష అది, దానిలో తెలిసిపోతుంది. ఎక్స్రేలో వీ కెన్ ఫైండ్ అవుట్ ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా. తెమ్మడ పరీక్షతో వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ఎర్లీ స్టేజ్. ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ 100% క్యూర్ ఉంది దానికి. ద ట్రీట్మెంట్ డ్యూరేషన్ విల్ బి లాంగర్, అరౌండ్ 6 to 7 months ఇట్ విల్ బి దేర్. అది మీకు కన్సర్న్డ్ పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ దే విల్ గైడ్ యూ. అండ్ ప్రాపర్గా ట్రీట్మెంట్ వాడితే దెర్ ఇస్ 100% క్యూర్ ఫర్ ఇట్. ఓకే, టీబీ వ్యాధితో చాలామంది బాధపడుతూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఎటువంటి మెడికేషన్ ఇస్తే మంచిది అంటారు? టీబీ ఇప్పుడు యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అని ఇట్స్ ఎవ్రీవేర్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. దాని ఫేజెస్ వైజ్, దాని ఫస్ట్ 2 months ఇంటెన్సివ్ ఫేజ్ అంటారు, నెక్స్ట్ 4 months ఈజ్ అ కంటిన్యూషన్ ఫేజ్. ఇంటెన్సివ్ ఫేజ్లో కొంచెం మెడికేషన్, దే విల్ బి డిఫరెంట్ 4 medications విల్ బి దేర్. అవన్నీ రెగ్యులర్గా వాళ్ళకు ఇచ్చి రెగ్యులర్లీ లివర్ టెస్ట్, దిజాల్ టెస్ట్ మానిటర్ చేసుకుంటూ 2 months, ఆఫ్టర్ 2 months ద మెడికేషన్ డోస్ విల్ బి రెడ్యూస్డ్. ద కంటిన్యూషన్ ఫేజ్ అంటారు. దానిలో కూడా రెగ్యులర్గా డాక్టర్ని విజిట్ చేసుకుంటూ కొన్ని బ్లడ్ టెస్ట్, లివర్ టెస్ట్ ఇవన్నీ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటే 6 monthsలో కంప్లీట్లీ ద ట్రీట్మెంట్ ట్యూబర్క్లోసిస్ విల్ బి క్యూర్డ్, కంప్లీట్ ట్రీట్మెంట్ విల్ బి డన్. అండ్ ట్యూబర్క్లోసిస్ ఒకటి ఏంటంటే లంగ్స్కే కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటారు. ఎక్కడైనా కొన్నిసార్లు లంగ్స్లో నీరు జమ అవుతుంది. సో దాన్ని మనం ఎక్స్రే ద్వారా త్వరగా ఫైండ్ అవుట్ చేసి ఆ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు దాన్ని, మనం ఆ ఫ్లూయిడ్ని ఆస్పిరేట్ చేసి టెస్టింగ్కి పంపించుకొని టీబీ వల్ల వచ్చింది అని దాన్ని నిర్ధారించుకొని దానికి కూడా ద సేమ్ ట్రీట్మెంట్, యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ విల్ బీ ఫర్ 6 months మినిమమ్ అండ్ 100% విల్ బీ క్యూర్. ఇట్స్ అ టైప్ ఆఫ్, ఇది ప్లూరల్ ఎఫ్యూజన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. ది అదర్ ఈస్ లింఫ్ నోడ్ ట్యూబర్క్లోసిస్, ఎక్కడైతే సర్వైకల్ లింఫోడెనోపతి. ఇంకోటి అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ ఏంటంటే
పొట్టలో లింఫ్ నోడ్స్ ఫామ్ అవ్వడము, వాళ్ళకు అబ్డామినల్ పెయిన్ కానీ మోషన్ టెండెన్సీస్ డిఫరెంట్గా ఉంటాయి, లాట్ ఆఫ్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం యాంటీ ట్యూబర్క్లోసిస్ థెరపీ ఇనిషియేట్ చేసుకుంటే 100% క్యూర్ అనేది మనకు టీబీకి ఇప్పుడు ఉంది. ఓకే, దినేష్ రెడ్డి గారు, ఈ రోజుల్లో చాలామంది ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అసలు ఆస్తమా వ్యాధి రావడానికి గల కారణం ఏంటి? ఆస్తమా బేసికలీ ఆస్తమా అదేంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ ఆఫ్ ది ఎయిర్వేస్. ఎలర్జీ వల్ల వస్తుంది. దాంతో ఏమవుతుందంటే మన ఎయిర్వేస్ ఏదైతే ఉన్నాయో చిన్నగా అయిపోయి నేరో అయిపోయి ఆయాసానికి ఇబ్బంది పడతారు. సో దాన్ని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ఆ సిమ్టమ్స్ వీజింగ్, ఆయాసము, వీజింగ్, పిల్లి కూతల్లాగా శబ్దాలు రావడము, దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్. కొంతమందికి దగ్గు, చెస్ట్ హెవీనెస్, బాగా బరువెక్కినట్టు ఉండడం ఛాతీ, దానివల్ల కూడా ప్రజెంట్ అవుతారు. సో బేసికల్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేస్తే దాని సివియారిటీ ఏందో మనకు తెలుస్తుంది. దాని సివియారిటీ అకార్డింగ్ టు సివియారిటీ మన డోసేజ్ మెడికేషన్ ఉంటుంది. అది ఎన్ని డేస్ వాడాలా, డోసేజ్ ప్రాపర్లీ ఎలా తీసుకోవాలా, డ్రగ్ యూసేజ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాపర్గా యూజ్ చేసి ప్రాపర్ కాంప్లైన్స్తో మనం మెడికేషన్ తీసుకుంటే ఆస్తమా కెన్ బి కంట్రోల్ 100%. ఓకే, అంటే ఒక్కసారి ఆస్తమా అటాక్ అయితే తిరిగి పోదేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు, సందేహపడుతూ ఉంటారు. అసలు ఒక్కసారి ఆస్తమా అటాక్ అయితే వాళ్ళకి నయం చేయడానికి అవకాశం ఉందంటారు? ఆస్మా అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ వాట్ ఈస్ ట్రిగరింగ్ ఆస్మా. ఇప్పుడు అలర్జీ వల్ల ఉంది, కొంతమంది కొన్ని స్పెసిఫిక్ అలర్జీస్ ఉంటాయి, అవన్నీ అవాయిడ్ చేయాలా. అవాయిడ్ చేస్తే ఆస్మా కెన్ బి కంప్లీట్లీ కంట్రోల్. ఇట్స్ నాట్ లైక్ మనం ఒకసారి సిమ్టమ్స్ రాగానే ఒక 1 week 10 days మెడికేషన్స్ వాడంగానే అయిపోతుందని కాదు. దాన్ని రెగ్యులర్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తూ లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి డ్రగ్ మెడికేషన్ డిక్రీజ్ చేసుకుంటూ డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడు మెడిసిన్స్ ఆపాలా, ఎప్పుడు ఏ టైంలో ఏ మెడిసిన్స్ యూస్ చేయాలా అనేది ఎవ్రీథింగ్ డాక్టర్ విల్ టెల్. ఇట్ కెన్ బి కంప్లీట్లీ కంట్రోల్, బట్ అండర్ డాక్టర్ సూపర్విజన్ ప్రాపర్గా ఇన్హేలర్ వాడడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇన్హేలర్ ఏ టైప్ ఆఫ్ ఇన్హేలర్ ఇవ్వాలా ఏదనేది ఎవ్రీథింగ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ బట్టి ద డాక్టర్ విల్ డిసైడ్. అండ్ బేసికలీ ఇంకా వీళ్ళు వింటర్స్లో, రైనీ సీజన్స్లో ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆ టైంలో మైట్ బి కొంచెం ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడాల్సి వస్తుండొచ్చు. సో వింటర్స్ అండ్ రైనీ సీజన్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి, వింటర్లోనే ఎక్కువగా వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఆ సమయంలో ఎటువంటి మెడికేషన్ అవసరం అంటారు? బేసికలీ వింటర్స్లో ఎందుకంటే పాలెన్ కానీ ఈ చలి వల్ల కూడా ఎయిర్వేస్ బాగా ఇన్ఫ్లమేషన్ పెరిగి బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటారు దానితో ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంది. ఐడియల్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఈస్ ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడితే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించవచ్చు, ఆ హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద ఎయిర్వేస్ తగ్గించవచ్చు, ఆ బ్రాంకో కన్స్ట్రిక్షన్ రిలీవ్ అవుతుంది, ఆయాసం అనే సిమ్టమ్స్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ రెగ్యులర్గా ఇన్ అ ఫేజ్ మేనర్ ఆ డోస్ కూడా తగ్గించుకుంటూ ఉంటే ఇట్ కెన్ బి కంప్లీట్లీ కంట్రోల్. ఓకే, దినేష్ రెడ్డి గారు, ఈ రోజుల్లో చాలామంది నిమోనియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అసలు నిమోనియా లక్షణాలు ఏంటి? నిమోనియా ఏ పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది? నిమోనియా ఇట్స్ ఆల్సో బ్రాడ్ టర్మ్. నా ఆల్రెడీ ముందు మీకు చెప్పాను, నిమోనియా అంటే ఇట్ మైట్ బి బ్యాక్టీరియల్ నిమోనియా, ఇట్ మైట్ బి వైరల్ నిమోనియా. జస్ట్ వీ హ్యావ్ పాస్ త్రూ కోవిడ్ ఇస్ అ టైప్ ఆఫ్ వైరల్ నిమోనియా. అండ్ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ అ ఫ్లూ ప్యాటర్న్ మళ్ళీ, H3N2 flu. It's also a type of a viral pneumonia. Basically, pneumonia presentation depends on various presentations ఉంటాయి. Fever రావడము, cough, breathing difficulty, chest pain. These all are the symptoms which can be have in pneumonia. Pneumonia basic blood test, X-ray చేస్తే మనకు we will have a picture. ఏ టైప్ ఆఫ్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా ప్రజెంటేషన్ వేరేలాగా ఉంటుంది, వైరల్ నిమోనియా ప్రజెంటేషన్ వేరేలాగా ఉంటుంది, ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఆ ప్యాచెస్ వెరైటీ వేరేలాగా ఉంటుంది. అలాగే మనం స్పూటమ్ టెస్టింగ్, వైరల్ నిమోనియాకి వీ హ్యావ్ ఫ్లూ టెస్టింగ్, కోవిడ్ టెస్టింగ్, ఆర్టీపీసీఆర్ అండ్ ఫ్లూ టెస్టింగ్ మీకు అందరికీ తెలిసిందే. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద నిమోనియా ద ట్రీట్మెంట్ విల్ బీ దేర్. అండ్ డెఫినెట్లీ నిమోనియా ఎర్లీగా మనము దాన్ని నెగ్లెక్ట్ చేసి ఏదైతే ఇప్పుడు పెద్దవాళ్ళు, ఎల్డర్ పీపుల్ ఎవరికైతే బీపీ, షుగర్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయో, కిడ్నీ ఇబ్బంది ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎదర్ బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ. ఇలాంటి వాళ్ళు మనం ఎర్లీగా వాళ్ళకు ఈ సిమ్టమ్స్ ఉంటే డిటెక్ట్ చేసి ఎక్స్రే కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, సిటీ స్కాన్ కానీ ఏమైనా అవసరం పడితే చేయించుకొని ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే
కాంప్లికేషన్స్ రాకుండా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కానీ వేరే ఇష్యూస్లో ల్యాండప్ అవ్వకుండా ఇంప్రూవ్ అవుతారు. దినేష్ రెడ్డి గారు, అసలు నిమోనియా బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి? Yeah, normally we have some guidelines. ఇప్పుడు above 60 పాపులేషన్కి we have pneumococcal vaccine, flu vaccine. Pneumococcal vaccine every 5th yearly once ఒకసారి pneumococcal vaccine ఇవ్వచ్చు. It will prevent their elderly people, 60+ ఉన్నారు, బీపీ ఉంది, షుగర్ ఉంది, కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ వ్యాక్సినేషన్స్ ఇస్తే మైట్ బి ఇన్ఫెక్షన్స్ దిల్ ప్రివెంట్ these all infections to come. Pneumococcal vaccine ఉంది, we have flu vaccine, flu shot, అండ్ మీకు అందరికీ తెలుసు కోవిడ్కి కూడా వీ హ్యావ్ దిస్ వ్యాక్సిన్. సో ఇవన్నీ వ్యాక్సినేషన్ తీసుకుంటే దే విల్ ప్రివెంట్ ద డిసీజ్, సివియర్ ఫార్మ్ ఆఫ్ ద డిసీజ్, అండ్ మోర్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. దినేష్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధపడుతూ వాటి కోసం కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏంటంటే, నేను మెడికేషన్ తీసుకోవడం వల్ల ఆ మెడిసిన్కి నేను అడిక్ట్ అయిపోతానేమో అనే సందేహాలు ఉన్నాయన్నమాట. సో ఆ మెడికేషన్ తీసుకోవడం వల్ల నిజంగా ఆ మెడిసిన్కి వాళ్ళు ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? చాలా రెగ్యులర్గా కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది. సార్, మీరు ఆస్తమాన్ మెడికేషన్ ఇస్తున్నారు, మేము అడిక్ట్ అయిపోతామా మెడిసిన్కి అని. బేసికలీ ఇట్స్ నాట్, నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, ఇట్స్ నాట్ అడిక్షన్, అది వాళ్ళకు నెసెసిటీ. ఆ టైంలో ఆ మెడిసిన్ ఇస్ అ నెసెసిటీ ఫర్ దెమ్, అండ్ డెఫినెట్లీ ఆ మెడికేషన్ దే ఆర్ నాట్ అడిక్టివ్. ఓకే, సో ప్రాపర్గా మెడిసిన్స్ ఆర్ ఇన్హేలర్స్ ఏదైతే డాక్టర్ ఇస్తారో ఆస్మా పేషెంట్స్కి, అవి రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పిఎఫ్టీ కానీ ఏదైతే టెస్ట్ అవసరం పడుతుందో చేసి రెగ్యులర్గా డోస్ తగ్గించి వాళ్ళు దాని రిలీవర్ మెడికేషన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్లోలీ దట్ ద డాక్టర్ విల్ డిసైడ్, బట్ ఇట్స్ అడిక్షన్ అనేది ఇట్స్ రాంగ్ టర్మ్, ఇట్స్ నాట్ అడిక్షన్, బట్ ద ఇన్హేలర్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ఆస్మా ఇస్ అ నెసెసిటీ ఫర్ ద పేషెంట్. అది కరెక్ట్గా వాడితే వాళ్ళకు ఈ జబ్బు నుంచి త్వరగా నయమయ్యే స్కోప్ ఉంటుంది. ఓకే, దినేష్ రెడ్డి గారు, ఆస్తమా కానీ లేదంటే కొన్ని వ్యాధులతో బాధపడే వాళ్ళు కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి మెడికేషన్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? యా, ఇన్హేలర్స్ డెఫినెట్లీ స్టీరాయిడ్ కంటైనింగ్ ఇన్హేలర్స్ ఉన్నాయి, స్టీరాయిడ్ స్పేరింగ్ ఇన్హేలర్స్ కూడా ఉన్నాయి. అదే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఒక ఆస్తమా పేషెంట్కి ఒక పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తే తన లంగ్ ఫంక్షనింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి తను ఏ స్టేజ్ ఆఫ్ ఆస్తమాలో ఉన్నాడో, ఎటువంటి మెడికేషన్, స్టీరాయిడ్ ఉన్న మెడికేషన్ ఇవ్వాలా, స్టీరాయిడ్ లేని మెడికేషన్ ఇవ్వాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అండ్ ఈ ఇన్హలేషనల్ స్టీరాయిడ్స్ అనేది అయితే ఇన్హేలర్స్లో ఉన్నాయో దాంతో ఎటువంటి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దట్స్ అ మిత్, స్టీరాయిడ్స్ ఇన్ ఇన్హేలర్స్ ఆర్ డేంజరస్ అని. ఇట్స్ నాట్, దెర్ ఇస్ నో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ విత్ దిస్ ఇన్హలేషనల్ స్టీరాయిడ్స్. ఓకే, దినేష్ రెడ్డి గారు, పోస్ట్ కోవిడ్ ఈ బ్రీతింగ్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి. దానికి గల కారణం ఏంటి అసలు? లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. బేసికలీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆఫ్టర్ 6-8 వీక్స్ దే ఆర్ కమింగ్ విత్ సమ్ కంప్లైంట్స్, ఫెటీగ్ ఉండడము, స్ట్రెస్ ఉండడము, ఆయాసపడము, దిస్ ఆల్ థింగ్. ఎవరైతే సివియర్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు లంగ్ స్కారింగ్, ఫైబ్రోసిస్ అనే స్టేజ్లో వాళ్ళు ఎండప్ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఈ స్కారింగ్ ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆయాసపడము, కొంచెం దూరం నడిచిన ఆయాసపడడం, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకు రెగ్యులర్గా చెకప్ చేయించుకొని రెగ్యులర్గా కొన్ని మెడికేషన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో వాడితే దాన్ని బట్టి కోవిడ్ వలన ఏదైతే డ్యామేజ్ అయిందో దానివల్ల సిమ్టమ్స్ నుంచి రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దినేష్ రెడ్డి గారు, ఊపిరితిత్తుల సమస్యల గురించి, అసలు ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు తలెత్తాయి, వాటికి గల కారణాలు ఏంటి అనేది మీ దైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.